హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. సుధాకర్కి భార్గవి మీద డౌట్ వచ్చి, ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు ఒక్కదానివే ఆ కామినిని ఏం చేయగలుగుతావు భార్గవి అని సుధాకర్ అడిగిన క్వశ్చన్కి ముందు భార్గవి తడబడుతుంది. నెమ్మదిగా ముందు ముందు నీకే తెలుస్తుందిలే బావా అని సమాధానమిచ్చింది భార్గవి. సుధాకర్ తన మనసులో, నా భార్య భార్గవి నన్ను అర్థం చేసుకుని నాకు తోడుగా నా పక్కన నిలబడినందుకు సంతోషించాలో, దీని తెలివి తక్కువతనంతో ఆ కామినిని తక్కువ అంచనా వేస్తోందని బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. ఆ కామిని కన్ను నా భార్య మీద పడకుండా నేను చూసుకోవాలి. ఇప్పటికే ఆ రాకాసి నా చెల్లెళ్లను దాని పంజరంలో బంధించింది. ఎలాగైనా ఈసారి ఆ కామినిని ఎదిరించి ఆ కామిని నుండి నా ఇంటి ఆడపిల్లలను నేను కాపాడుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు సుధాకర్. నా భార్య నిజంగా పిచ్చిది. నా మీద ప్రేమ కొద్దీ నన్ను ఆ పిచాచి నుండి కాపాడాలని ఆత్రంతో వచ్చే ప్రమాదాన్ని ఊహించుకోకుండానే ఆ కామినిని ఎదిరించాలని చూస్తోంది ఈ పిచ్చిది అని అనుకుంటాడే కానీ తన భార్య భార్గవి వెనకాల మధు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందని కొంచెం కూడా గ్రహించలేకపోతాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూసి, బావా, ఇన్ని విషయాలు నిన్ను అడుగుతున్నాను కదా, ఎందుకు నా భార్య ఆ కామిని దయ్యం గురించి ఇన్ని విషయాలు నన్ను అడిగి మరీ తెలుసుకుంటోంది? ఆ కామినిని ఏం చేయబోతోంది అనే కదా నీ డౌటు బావా అని అడుగుతుంది. సుధాకర్ భార్గవి వైపు ఆశ్చర్యంగా అలానే చూస్తున్నాడు. బావా, నువ్వు ఇంత అమాయకుడివి, మంచివాడివి కాబట్టే ఆ కామిని నిన్ను అస్సలు వదలట్లేదు. సుధాకర్ భార్గవి వైపు అలానే చూస్తున్నాడు. సుధాకర్కి భార్గవి మాట తీరులో కొత్తదనం కనపడుతోంది. మధునే భార్గవి చేత ఇలా మాట్లాడిస్తోందని ఏమాత్రం గ్రహించలేకపోయాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూస్తూ, బావా, నీ దగ్గర నేను ఏ విషయాన్ని దాచను. ఆ కామిని నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసింది. నిన్ను వేరే వాళ్లకు అమ్మేస్తుందట. అలా నిన్ను అమ్మకుండా ఉండాలంటే నేను తనకి ₹1,00,00,000 డబ్బులు ఇవ్వాలట. ఆ డబ్బులను కూడా తాను ఉంటున్న బంగ్లాలోకి వచ్చి ఈ ₹1,00,00,000 డబ్బులను తన చేతిలో పెట్టి నేను ఆ కామిని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితే అప్పుడు నిన్ను శాశ్వతంగా నాకు వదిలేస్తాను అని నాతో చెప్పింది. అలా నన్ను బంగ్లాలోకి రమ్మని తెగ ప్రెజర్ పెడుతోంది బావా. నన్ను వెళ్ళమంటావా బావా అని అమాయకంగా భార్గవి సుధాకర్ని అడుగుతుంది. సుధాకర్ భార్గవి చెప్పేదంతా విని ఆశ్చర్యపోతూ, వద్దు భార్గవి, ఆ కామిని మాటలు నువ్వు వినొద్దు, అసలు నమ్మొద్దు. ఆ కామిని తన మాటలతో నిన్ను కూడా మాయ చేస్తోంది. ఇప్పటికే ఆ కామిని మాయ మాటలు విని మన ఇంట్లో 2 ఆడపిల్లలు దాని ఉచ్చులో చిక్కుకున్నారు అని కంగారు పడుతూ చెబుతాడు సుధాకర్. భార్గవి ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూసి, ఎవరు బావా ఆ 2 అని కంగారు పడుతూ అడుగుతుంది. సుధాకర్ తన తలని పట్టుకుని బెడ్ మీద కూర్చుంటూ, నేను తెలియక చేసిన ఒక్క తప్పు వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలుసా భార్గవి? ఆ కామిని నా ఇంటి ఆడపిల్లల మీద కన్నేసిందే.
నేను ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించుకోవట్లేదు భార్గవి. ఆ కామినిని నాశనం చేయడానికి నేను నాశనమైనా పర్వాలేదు అనుకుంటున్నాను. అందుకనే ఆ కామినికి ఎదురు తిరిగాను. మహా అయితే ఏం చేస్తావు? నా కుటుంబం ముందు, ఊరి వాళ్ళ ముందు నా వీడియోలు చూపించి నా పరువు తీస్తావు, అంతే కదా? నీకు చేతనైంది చేసుకోపో. ఇక నుండి నువ్వు చెప్పిన ఈ దరిద్రమైన పనులను నేను చెయ్యను. ఇక నుండి నీ మొహాన్ని నేను చూడను. నీ దగ్గర ఆ నరకం అనుభవిస్తూ ఇక నేను ఉండలేను. నాకు నీ మొహం చూడాలన్నా అసహ్యం పుడుతోంది. నేను ఇక నుండి ఈ బంగ్లా వైపుకు రాను అని ఆ కామినితో చెప్పి ఆ కామిని చెర నుండి శాశ్వతంగా బయటపడాలని గట్టి ప్రయత్నమే చేశాను. కానీ ఆ కామిని చాలా తెలివైనది అని అంటూ తన ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఒక వీడియోని ఓపెన్ చేసి భార్గవికి చూపిస్తాడు సుధాకర్. ఆ వీడియో చూసిన భార్గవి ఆశ్చర్యపోతూ, సరోజ, పూజ ఆ కామిని మాయలో పడ్డారా అని అంటూ సరోజ పక్కన, పూజ పక్కన ఉన్న ఇద్దరు మగవాళ్ళు ఎవరు బావా అని సుధాకర్ని అడుగుతుంది భార్గవి. భార్గవి మాటలు వింటున్న మధుకి తన కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. సుధాకర్ బావ ఏం చెబుతాడోనని భార్గవి, మధు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. సుధాకర్ భార్గవితో, ఆ ఇద్దరు కూడా ఆ కామిని చేతుల్లో కీలు బొమ్మలే భార్గవి. ఆ ఇద్దరు ఆ బంగ్లాలో మనుషులేనే. వాళ్ళ పేర్లు హరిగిరి. ఇద్దరు అన్నాదమ్ముళ్ళు. వీళ్ళిద్దరే అక్కడి చెండాలాన్ని వీడియోలు తీస్తుంటారు. వీరి మాయలో పడ్డారు మన సరోజ, పూజ ఇద్దరు. కామిని ఎప్పుడైతే ఈ వీడియో నాకు చూపించిందో నాకు భూమి కంపించినట్లయింది. నేను వెంటనే ఇంటికి వచ్చి సరోజ దగ్గరికి వెళ్ళి, ఎవడే వాడు? ఛీ, సిగ్గులేదటే నీకు? పెళ్లి కాకుండానే వాడితో నువ్వు పడుకుంటావా? అంతగా నీ ఒళ్ళు బలిసి కొట్టుకుంటోందా? పోయి పోయి ఆ పోరంబోకు వెధవతో సంబంధం పెట్టుకున్నావు. అంతగా నీ ఒళ్ళు తిమ్మిరెక్కి ఒక మొగాన్ని కోరుకున్నట్లయితే ఇంట్లో అమ్మకి చెప్పి ఉంటే నీకు పెళ్లి చేసి తగలెట్టేవాళ్ళం కదే. ఆ వచ్చిన వాడితోని నీ కోరికలు తీర్చుకునేదానివి కదా. ఇలా ఒక బజారు దానిలా ఆ వెధవతో సంబంధం పెట్టుకున్నావు కదే పాపిష్టిదానా. వాడు ఎవడో నీకు తెలుసా? వాడు ఎలాంటి దరిద్రమైన పనులు చేస్తున్నాడో నీకు తెలుసా? ఊరందరిలోనూ మన ఇంటి పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా దరిద్రపుదానా అని చాలా ఆవేశంగా, కోపంతో మాట్లాడాను. ఇప్పుడు పోయి పోయి ఆ దరిద్రుని పెళ్లి చేసుకుంటావా అని సరోజను కొట్టబోయాను. అందుకు ఆ సరోజ నవ్వుతూ, ఏంటి నాపైనే చెయ్యెత్తావు? నన్ను ఇప్పుడు కొడతావా ఏంటి? ఏమన్నావు? నాకు వాడితో పెళ్ళా? ఏదో టైం పాస్ కోసం వాడిని వాడుకుంటున్నాను. ఆ దరిద్రుణ్ణి నేను పెళ్లి చేసుకుంటే రేపొద్దున వాడితో పాటు నన్ను కూడా డబ్బుల కోసం వేరే వాడి పక్కలో పడుకోబెడతాడు. అప్పుడు నేను వేరే వాళ్ళను అడుక్కు తినాలి. అయినా ఈ విషయం ఎవరికీ తెలియదే. నీకెలా తెలిసింది? సరే, పొరపాటున నీకు తెలిసిందే అనుకో. పెద్దగా అలా ఊరంతా తెలిసేలా అరుస్తూ నా దగ్గరికి రావాలా ఏంటి? నువ్వు నా విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. నీ నోరు మూసుకొని ఉండు. ఏదో ఆ రామయ్య 3 నెలలకో 6 నెలలకో ఒక మంచి సంప్రదాయ కుటుంబం నుండి అబ్బాయిని చూసి ఎంతో ఘనంగా నాకు మీరంతా కలిసి పెళ్లి చేస్తారు కదా. నేను వాడితో పాటు వేరే ఊరు వెళ్ళిపోతాను. ఇక్కడి విషయాలు ఏవి నా మొగుడికి తెలిసే అవకాశమే లేదు.
కాబట్టి నాకొచ్చే ప్రమాదమేమీ లేదు అని సరోజ మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. సరోజని ఒక్కటి పీకాను. సరోజకి నా మీద కోపం వచ్చి, ఆ పని నువ్వు చేస్తే తప్పు లేదు కానీ అదే పని నేను చేస్తే తప్పొచ్చిందా అని నన్ను ఎదురు క్వశ్చన్ వేసింది. ఏంటే నువ్వు మాట్లాడేది? నేనేం తప్పు చేశాను అని సరోజని గట్టిగా అడిగాను. నువ్వు ఆ బంగ్లాలో అంతమంది ఆడపిల్లలతో పడుకోగా లేనిది నేను ఒక్క మొగాడితో పడుకుంటే తప్పొచ్చిందారా? ఏంట్రా నా వైపు అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా అని సరోజ నన్ను అడిగింది. నేనిక సరోజకి ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాను. చివరికి సరోజ, నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, నేను నీ విషయంలో అసలు జోక్యం చేసుకోను. నువ్వు సైలెంట్గా ఉంటే నీకు నాకు ఇద్దరికీ మంచిదే. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళు వెళ్ళు, నీ ప్రతాపాన్ని నీ పెళ్ళాం దగ్గర చూపించుకోపో అని నాతో అంత దురుసుగా మాట్లాడేసరికి నా మొహంలో నెత్తుటి చుక్క లేదు అని బాధపడతాడు సుధాకర్. సరోజ చెప్పింది నిజమే కదా, నేను ఒక భూతు ప్రపంచంలో బతుకుతున్నాను. తప్పప్పులు చెప్పేంత వాడిని నేను కాదు కదా. నా సొంత చెల్లెలే, నువ్వు చేస్తే తప్పు లేదు కానీ అదే పని నేను చేస్తే తప్పొచ్చిందా? నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నప్పుడే నా పరువు పోయింది. నేను తలదించుకొని నోరు మూసుకొని బయటకు వచ్చేశాను. కానీ నా చెల్లెలు తప్పు చేసిందని దాని జీవితాన్ని రోడ్డు మీదకి లాగలేను కదా భార్గవి. అందుకే సరోజ వీడియో, పూజ వీడియోలు బయటకు రాకుండా ఆ కామిని చెప్పినట్లే మళ్ళీ అదే పని ఇష్టం లేకపోయినా చేస్తున్నాను. ఇప్పుడు ఆ కామిని చూపు నీ మీద పడింది, దానిని చంపి నేను జైలుకు వెళ్తాను అని ఆవేశంగా సుధాకర్ పైకి లేచాడు. భార్గవి సుధాకర్ని ఆపి, బావా, నీ విషయం మొత్తం నాకు చెప్పావు కదా, ఇక ఆ కామిని విషయాన్ని మాకు వదిలే. ఈ ఇంటి ఆడవాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో దానికి మేము రుచి చూపిస్తాము. ఇప్పటిదాకా ఆ కామిని చేసింది నువ్వు చూస్తూ వచ్చావు. ఇప్పుడు ఈ ఇంటి కోడళ్ళుగా మేమేం చేస్తాము అన్నది దానికి తెలియాలి. మా మెట్టినింటి పరువు ప్రతిష్టల జోలికి ఎవరైనా వస్తే వాళ్లకు ఎలా బుద్ధి చెప్తామో ఆ కామినికి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాము అని అంటుంది భార్గవి. సుధాకర్ ఆశ్చర్యంగా భార్గవి వైపు చూసి, మేము అని అంటున్నావు, నీతో పాటు ఇంకెవరున్నారేంటి అని డౌట్ గా భార్గవి వైపు చూస్తూ అడుగుతాడు సుధాకర్. అబ్బా బావా, ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే, అన్నింటికి అలా పట్టించుకోవద్దు. ఈ 2 రోజులు కొద్దిగా ఓపిక పట్టు బావా, నువ్వు పూర్తిగా ఆ కామిని చెర నుండి బయటపడతావు. ఆ తర్వాత అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తానుగా, నన్ను నమ్ము బావా. సుధాకర్ భార్గవి వైపు చూసి, ఈయన విషయాలు నువ్వు ఎవరితోనూ మాట్లాడలేదు కదా, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా భార్గవి అని భార్గవి వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు. బావా, నీ పరువు పోకుండా, మన ఇంటి పరువు పోకుండా ఆ కామినిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను కదా బావా. ఒక 2 రోజులు నువ్వు నన్ను ఏ క్వశ్చన్స్ అడగకుండా సైలెంట్గా ఉండు ప్లీజ్ బావా. ఆ తర్వాత అన్ని విషయాలు నేను నీకు వివరించి చెప్తాను. నువ్వు మాత్రం ఈ 2 రోజులు ఆ బంగ్లా వైపుకు వెళ్ళొద్దు అని చెప్పింది. సుధాకర్ భార్గవితో, నువ్వు ఒక్కదానివే ఏం చెయ్యబోతున్నావే? చూడు భార్గవి, ఆ కామిని సిగ్గు శరం అన్నీ వదిలేసిన ఒక దుర్మార్గపు మనిషి. దానితో పెట్టుకుంటే మనమే రోడ్డున పడతాము అని అంటాడు సుధాకర్. అయితే ఏం చేయమంటావు బావా? ఆ కామిని దానికి ఇష్టం వచ్చినట్లు మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటే, అన్ని విషయాలు తెలిసి కూడా చేతులు కట్టుకొని నోరు మూసుకొని అది నాకు సినిమా చూపిస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా?
అంత లేదు. ఆ కామినికి 70mm సినిమా చూపించకపోతే నా పేరు అని అంటూ తడబడుతూ భార్గవినే కాదు, ఈ 2 రోజులు ప్లీజ్ నువ్వు మౌనంగా ఉండు బావా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను బావా, ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచు అని రిక్వెస్ట్గా సుధాకర్ని అడుగుతుంది భార్గవి. నువ్వు ఒక్కదానివే ఆ కామినిని ఎదుర్కోలేవు భార్గవి, నువ్వు ఏం చేయదలుచుకుంటే అది నాకు చెప్పు, నీకు తోడుగా ఉండి ఆ కామినిని ఇద్దరం కలిసి ఎదిరిద్దాం అని అంటాడు సుధాకర్. సుధాకర్ అమాయకత్వానికి మధుకి భార్గవికి నవ్వొస్తున్నా ఆ నవ్వుని ఆపుకుంటూ, సరే బావా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను బయటకు వెళ్తాను, అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, భోజనాల టైం కూడా అయింది. అక్కడి వరకు మధు చెప్పి, అక్క నేను కాల్ని కట్ చేస్తున్నాను, నువ్వు బావకి ధైర్యం చెప్పు, ఈ సమయంలోనే నీ తోడు నీ ధైర్యమే ఇప్పుడు బావకి ఎంతో అవసరము అని మధు చెప్పి కాల్ని కట్ చేస్తుంది. భార్గవి సుధాకర్ వైపు చూసి సుధాకర్ చెంప మీద తన చేతిని పెట్టి, నొప్పిగా ఉందా బావా అని నెమ్మదిగా అడుగుతుంది. సుధాకర్ భార్గవి వైపు చూస్తూ తన కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటే అవి తుడుచుకుంటూ లేదు అని తన తలని అడ్డంగా ఊపుతాడు. భార్గవి సుధాకర్ని అపురూపంగా చూస్తూ, నువ్వు నన్ను అంతగా ప్రేమించావా బావా, పిచ్చిదాన్ని, నీ మాటని నీ చూపులని గ్రహించలేకపోయాను. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నిన్ను నేను ప్రేమిస్తున్నాను భార్గవి అని నువ్వు ధైర్యం చేసి నీ ప్రేమను నాకు చెప్పి ఉంటే మన జీవితం మరోలా ఉండేదేమో బావా, అయినా ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నింటికీ పరోక్షంగా నేనే కారణమయ్యాను బావా అని బాధపడుతూ చెప్పింది భార్గవి. ఏయ్ భార్గవి, అలా ఎప్పుడూ అనకు, నువ్వు నా అదృష్టానివే, నువ్వు లేనిదే ఈ సుధాకర్ లేడు, నువ్వు నన్ను క్షమించి నన్ను దగ్గరికి తీసుకోవడమే నాకు ఒక కలలా ఉంది అని భార్గవిని గట్టిగా కౌగిలించుకొని, ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండు, ఇదంతా నిజమేనని నా మనసుకు తెలియాలి అని వారి మధ్య గాలి కూడా దూరనంతగా గట్టిగా భార్గవిని కౌగిలించుకుంటాడు సుధాకర్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.